ఎక్కడో బ్రిటన్లో చదువుకుంటున్నటువంటి తన బిడ్డ, ఆ బిడ్డకి సంబంధించినటువంటి విద్య పూర్తి కావడం లేదా గ్రాడ్యుయేషన్ అట్లాంటి కార్యక్రమాలు కుటుంబ భార్యతో సమేతంగా వెళ్ళటం అనేది ప్రతిసారి జగన్కి నడుస్తూ ఉంది. కరెక్ట్గా ఆ టైంలో చూసి దెబ్బ కొట్టారు. విజయసాయిరెడ్డి రాజీనామా అన్నటువంటిది వచ్చిన తర్వాత కూర్చుని మాట్లాడి చేయొచ్చు, ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సిన అవసరం లేదు, బట్ రాజీనామా చేసేశారు. తద్వారా జగన్ లేని టైంలో చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైంది. అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది, ఇంకొకళ్ళిద్దరు కూడా చేస్తారు అన్నట్టు. పక్కన దావోస్ ఇష్యూకి సంబంధించి ఇక్కడ ఏదైతే ఫెయిల్యూర్ అన్నటువంటి దాన్ని ఒక్కసారి ఇప్పుడు డైవర్ట్ అయిపోతుంది. అంటే అంత స్థాయిలో ఇష్యూ ఇది ఆటోమేటిక్గా. ఎందుకంటే దావోస్ నుంచి పెట్టుబడులు వచ్చినాయా లేదా ఇవన్నీ చదువుకున్నటువంటి వాళ్ళు లేకపోతే ఆర్థిక వ్యవహారాలు తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు ఇది వచ్చేటువంటి రాజకీయపరమైన అంశం. జగన్కి దెబ్బ కొట్టాడరా, దిమ్మ తిరిగే దెబ్బ కొట్టాడరా, బాగా క్లోజ్గా ఉన్నటువంటి వాడే బయటికి వెళ్ళిపోయాడు, వణికిపోతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ జనంలోకి వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. జగన్ దేశంలో లేని సమయంలో జరిగినటువంటి ఇది ఇంకా ఒకళ్ళిద్దరు ఎంపీలు ఆయన వచ్చే టైంకి వెళ్తారు అన్నటువంటి ప్రచారం మరింత షేకాడిస్తున్నటువంటి పరిస్థితి.